హాయ్ ఫ్రెండ్స్, ప్రేమతో మీ ఉమకి స్వాగతం. దసరా, దీపావళి ఇలా వరుసగా పండగలైతే వస్తున్నాయి. ఈ పండగ సమయంలో మనం ఇల్లు కొంచెం క్లీన్గా పెట్టుకోవాలి అనుకుంటాం. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా క్లీనింగ్ ప్లాన్ చేసుకోవాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. దానికోసం నేనైతే కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ పాటించడం వల్ల ఇల్లు క్లీనింగు ఈజీగా, స్పీడ్గా, త్వరగా అయిపోతుంది. ఆ టిప్స్ అయితే కొన్ని ఇక్కడ చెప్తాను. మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు చెత్త చెదారాన్నే కాకుండా ఇంట్లో అనవసరమైన వస్తువుల్ని తొలగించడం చాలా మంచిది. అలా చేయడం వల్ల ఇల్లు చాలా క్లీన్గా ఉంటుంది. ఇందుకోసం కొంచెం సమయం కేటాయించి మనం ఇంట్లో అనవసరమైన వస్తువులు, చిందరవందరగా ఉండే వస్తువులు అవన్నీ తొలగించాలి. అప్పుడు మనం దుమ్ము దులిపిన, ఇల్లు క్లీన్ చేసినా మనకు చాలా క్లీన్గా ఉంటుంది. మనం రోజువారీ జీవితంలో ఇంటి పనులు, ఆఫీస్ అయిపోగానే మిగిలిన కాస్త సమయంలో లేదంటే వీకెండ్లోనో ఇలా కొన్ని ప్రదేశాలు క్లీన్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకి కిచెన్లో ఎక్కువ సమయం గడుపుతాం కాబట్టి అక్కడ ఉండే అలమారాలు, కిచెన్ క్యాబినెట్స్ అలాంటివి సమయం దొరికినప్పుడల్లా క్లీన్ చేస్తాం. అదే మనం ఎక్కువగా ఉపయోగించిన వస్తువుల్ని, ప్రదేశాలని నెలల తరబడి అయినా సరే అలాగే ఉంచేస్తాం, క్లీన్ చేయం. దానిలో భాగంగా ఎక్కువగా చెత్త పేరుకోబోయినవి ఏంటి అంటే ఒక చిన్న చిన్న డ్రాలు, డ్రెస్సింగ్ టేబుళ్ళు, ఇలా చెప్పుల స్టాండ్లు, ఇలాంటివన్నీ కూడా మనం పండగ అయితేనే క్లీన్ చేస్తుంటాం. అట్లాంటి వస్తువుల్ని పాతబడిపోయినవి తీసేసి కొత్తగా ఉన్నవి అమర్చుకొని మనం క్లీన్ చేసి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నేను ఇక్కడైతే చెప్పుల స్టాండ్కి ర్యాకుల మాదిరిగా అరేంజ్ చేస్తున్నాను. ఇవి కెలాక్స్ కొన్నప్పుడు వచ్చే బాక్సులు అండి. ఈ పైనవి ఇలా ఎందుకు అరేంజ్ చేస్తున్నానంటే ఒక చెప్పుకి ఇంకో చెప్పుకి గుట్లుగా పడేయడం వల్ల ఒక చెప్పుకు ఉండే మురికి, దుమ్ము ఇంకో చెప్పుల పైన అంటుతుంది. చెప్పులు మురిగ్గా తయారవుతుంటాయి. అలా కాకుండా ఉండడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇలా అరేంజ్ చేయడం వల్ల కూడా ఈజీగా చెప్పులు ఐడెంటిఫై చేయొచ్చు. మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. నేను ఎలా అరేంజ్ చేస్తున్నాను చూడండి, ఎంత ఈజీగా అనిపిస్తుందో. ఈ షూకుండే మురికి, మట్టి అనేది చెప్పులకు అంటకుండా ఉంటుంది. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చెప్పులు ప్రతిసారి కూడా క్లీన్ చేయకుండా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ రూమ్ ఏంటంటే కిచెను. ఇది ఎంత క్లీన్గా ఉంటే మనం ఆరోగ్యం అంత బాగుంటుంది. దీన్ని శుభ్రం చేయడానికైతే చాలా ఎక్కువ టైమే పడుతుంది. నార్మల్గా గిన్నెలు, ప్లేట్లు, వంట పాత్రలు ఇవైతే రోజు క్లీన్ చేస్తూ ఉంటాం. కిటికీలు, కబోర్డ్లు, అరమరలు మాత్రం అప్పుడప్పుడు మాత్రమే క్లీన్ చేస్తుంటాం. కానీ నిజానికి ఇంట్లో మిగిలిన ప్రాంతాల్లో దుమ్ము ధూళి మాత్రమే ఉంటాయి. కానీ వంటగదిలో అయితే దుమ్ము ధూళితో పాటు నూనె, మసాలా దినుసులు, జిడ్డు, నూనె మరకలు ఇలాంటివన్నీ కూడా వంటగదిలో ఉంటాయి. వాటిల్ని క్లీన్ చేయడం అయితే చాలా కష్టమైన పని. ఇంకా వంటగదిలో ఉండే కిటికీకి ఉండే మెష్ క్లీన్ చేయడం అయితే చాలా కష్టం. చూసారు కదా ఎంత మురిగ్గా, జిడ్డుగా ఉందో. దాన్ని క్లీన్ చేయడానికైతే సింపుల్గా నేను చెప్తాను ఒక ట్రిక్. వంటగదిలో ఉండే మెష్ కిటికీ పైన పేరుకోపోయిన నూనె, జిడ్డును శుభ్రం చేయడానికైతే బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ముందుగా 2 కప్పుల బేకింగ్ సోడాని నీటిలో వేసి బాగా కలిపి దాన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మురికి పట్టిన మెష్ పైన స్ప్రే చేస్తూ మనం స్క్రబ్బర్తో కానీ క్లాత్తో కానీ రబ్ చేస్తూ ఉంటే కిటికీ పై ఉండే నూనె మరకలన్నీ తొలగిపోయి కిటికీ క్లీన్గా, నీట్గా వస్తుంది. అలాగే కిటికీ కమ్మీల్ని కూడా క్లీన్ చేసుకుంటే ఎంత క్లీన్గా వచ్చిందో చూడండి. కిటికీ మెస్లే కాదు, దాని కింద ఉండే గ్రిల్కి ఉండే స్లైడ్ డోర్లను కూడా క్లీన్ చేయడం చాలా కష్టం. అయితే వీటిని వర్షం పడినప్పుడు, నీళ్లు పడినప్పుడు అలా మట్టి పేరుకోబోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది. డ్రై క్లాత్తో తుడిస్తే అయితే దుమ్ము పోతుంది, కానీ ఆ మురికి అయితే అస్సలు పోదు. దీన్ని క్లీన్ చేయడానికైతే సింపుల్ ట్రిక్. నేనైతే ఎక్కువగా వెట్ వైప్సే యూస్ చేస్తూ ఉంటాను. ఈ వెట్ వైప్స్ క్లీనింగ్కి చాలా బాగా పనిచేస్తాయి. ఇలా వెట్ వైప్ తీసుకొని ఆ స్లైడ్ డోర్లలో రుద్దామంటే చాలు, మురికి మట్టి క్లీన్గా వచ్చేస్తుంది. ఈ వెట్ వైప్కి ఆల్రెడీ సోప్ వాటర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం ఏ విధమైన లిక్విడ్లు కూడా వాడాల్సిన అవసరం ఉండదు. ఇలా వెట్ వైప్ని తీసుకొని స్లైడ్ డోర్లో అలా మనం క్లీన్ చేసామంటే చాలా బాగా పోతుంది. ఈ స్లైడ్స్లు చాలా చిన్నగా ఉండడం వల్ల బ్రష్ కూడా పట్టదండి. నేనైతే ఒక చిన్న పుల్ల తీసుకొని ఈ స్లైడ్స్లో అలా వెట్ వైప్ని దూర్చి ఈజీగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్ క్లీన్ చేయడం వల్లే మన ఇల్లు క్లీన్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ స్లైడ్స్ మనకు బిల్డింగ్కి ఎక్కువగా హైట్స్లోనే ఉంటాయి.
మనకు ఒకవైపు అందితే ఇంకొక వైపు అస్సలు అందదు. క్లీన్ చేయడం అయితే చాలా కష్టమైన పని. అందుకు ఈ వెట్ వైప్స్ అయితే చాలా ఈజీగా పనిచేస్తాయి. మనం ఒకవైపు నుంచే మనం విండోని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన క్లీనింగ్లో నెక్స్ట్ పార్ట్ అయితే వాష్రూమ్ని మనం క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ ట్యాపులు, బకెట్లు ఇలాంటివి అయితే మర్చిపోతూ ఉంటాం. అవి కూడా చాలా క్లీన్గా ఉండాలి. మనం వాడుకునే నీరు అయితే ట్యాప్ నుంచే వస్తుంది, అందుకని ట్యాప్లు ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. ట్యాప్లోంచి వాటర్ మంచిగా రావాలని దుమ్ము, ధూళి, ఇటుక, మట్టి రాకుండా ఉండాలని ఫిల్టర్లు పెడుతున్నారు. ఆ ఫిల్టర్కేమో హార్డ్ వాటర్ వల్ల అట్లాగే అతుక్కోపోయి వాటర్ రాకుండా స్ట్రక్ అయిపోతున్నాయి. ఇటువంటి సమస్యకి ఇప్పుడు పరిష్కారం చూద్దాం. ఇలా హార్డ్ వాటర్కి స్ట్రక్ అయిపోయిన ట్యాపులు ఉన్నప్పుడు కొంచెం అంత బేకింగ్ సోడా, వెనిగర్ వేసి ఆ ట్యాపుల్ని దానిలో గాన ముంచి కాసేపు అలాగే ఉంచామనుకో హార్డ్ వాటర్ సాఫ్ట్ అవుతుంది. ఈ ట్రిప్పు నార్మల్ ట్యాప్లకు కూడా యూస్ చేసుకోవచ్చు. స్ట్రక్ అయిపోయి ఒక్కొక్కసారి రాకుండా ఉండిపోతాయి. అలా అప్పుడు దీన్ని వాడవచ్చు. వెనిగరు, బేకింగ్ సోడా కలిపిన వాటర్లో ట్యాప్ని అలాగే ఎక్కువసేపు అలాగే ఉంచితే హార్డ్ వాటర్ మార్కు కొంచెం అంత సాఫ్ట్ అవుతుంది. అప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. దీని తర్వాత నేను ఈ ట్యాప్ని ఎలా క్లీన్ చేస్తున్నా కూడా క్లీన్గా చూపిస్తాను, చూడండి. ట్యాప్ని బాగా బ్రష్తో రుద్దామనుకో దాని మీద ఉండే హార్డ్ వాటర్ మార్క్ అంతా పోయేస్తుంది. దాని తర్వాత హోల్స్లో ఇలా పిన్ను పెట్టి గుచ్చామంటే మొత్తం క్లీన్గా పోయేసి మనకు వాటరు థిక్గా కావాల్సినన్ని వస్తాయి. ఇంతకుముందు అయితే ట్యాప్లోంచి ఒక్క హోల్లోంచి మాత్రమే వాటర్ వచ్చేవి. ఇలా క్లీన్ చేసిన తర్వాత అయితే మనకు ట్యాప్ నిండుగా వాటర్ వస్తాయి. ఒక్కసారి మీరే చెక్ చేయండి ఎంత బాగా వాటర్ వస్తున్నాయి అనే విషయం. బాత్రూంలో ట్యాపుల తర్వాత ఇంకా క్లీన్గా ఉంచుకోవాల్సిన ఐటెం ఏంటి అంటే మగ్గులు, బకెట్లు. అవి కూడా ఎక్కువసేపు వాటరు స్టోర్ చేసి పెట్టడం వల్ల, లేదంటే ఒక్కొక్క ఏరియాలో వాటరు తీరును బట్టి కూడా బకెట్లు హార్డ్ వాటర్ మార్క్స్ పడిపోయి గారుకోబోయి ఇలా తయారైపోతుంటాయి. ఇట్లాగా బకెట్లు ఉన్నప్పుడు కూడా చాలా గలీజ్గా అనిపిస్తూ ఉంటుంది. వీటిని ఎలా క్లీన్ చేయాలి అనేది నేనైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. ఇదైతే సాఫ్ట్ యాసిడ్ అనమాట, ఈజీగా ఉంటుంది. ఇటువంటి యాసిడ్స్ నార్మల్గా బిగ్ బాస్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అలా దొరుకుతూ ఉంటాయి. మనము ఎక్కువగా పీచు, స్క్రబ్బర్లు అలాంటివి పెట్టి రుద్దడం వల్ల బకెట్లకి గీతలు పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇట్లాంటివి వేసి కాసేపు మనం అలా వదిలేసామంటే ఈజీగా క్లీన్ అవుతూ ఉంటాయి. మనం చేయి పెట్టి స్క్రబ్ చేయాల్సిన అవసరము ఉండదు, ఎక్కువగా రుద్దాల్సిన పని ఉండదు. ఇటువంటి బకెట్లు క్లీన్ చేయడానికైతే నార్మల్గా ఏ లిక్విడ్ వాడినా కానీ రుద్ది చేతులైతే నొప్పెడుతూ ఉంటాయి. ఇటువంటి ఈ లిక్విడ్తో అయితే కొంచెం అంతా స్క్రబ్ చేయాల్సిన పని కూడా ఉండదు. మనం అలా వేసి కాసేపు వదిలేసి తర్వాత వాష్ చేస్తే చాలు, ఈజీగా పోతుంది. మనం ఇటువంటిది మాత్రం దీనికోసం వాడాల్సిందే. నార్మల్ ఏ స్క్రబ్బర్ వాడినా కూడా ఇంత క్లీన్గా అయితే పోదనుకుంటా. నేను అలా లిక్విడ్ అప్లై చేసి కాసేపు అలా వదిలేసిన తర్వాతే మీరే చూడండి, నేను ఇంకా ఏమి రుద్దడం కూడా స్టార్ట్ చేయలేదు. ఈ హ్యాండిల్కి ఉండేటి మాత్రం చెయ్యి దూరదు కాబట్టి అలా బ్రష్ తోటే అలా చేస్తున్నాను అంతేను. బకెట్ అయితే ఇంకా నేను స్క్రబ్బే చేయలేదు. అప్పుడే ఎంత క్లీన్గా పోయిందో అనేది మీకే కనిపిస్తూ ఉంటుంది. హార్డ్ వాటర్ మార్క్స్ అంతా ఈజీగా పోయేసింది. దీని తర్వాత జస్ట్ వాటర్ వాష్ చేసేస్తే సరిపోతుంది, ఈజీగా పోతుంది. ఇటువంటి క్లీనింగ్ టిప్స్ మరిన్ని మా ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి క్లీనింగ్ టిప్స్ కోసం. ఇలాగా దసరా, దీపావళి, సంక్రాంతి ఇలాంటి సందర్భాల్లో ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఇటువంటి టిప్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయి. ఇల్లు క్లీన్గా లేకపోతే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి అందరూ కూడా ఇల్లుని చాలా క్లీన్గా పెట్టుకోండి, మీ ఆరోగ్యాల్ని కాపాడుకోండి. మంచి క్లీనింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.